బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం. నవభారత రాజ్యాంగ దేశ విదేశాలలో భారత ఖ్యాతి ఇనుమడింపజేయబడుతుంది అని చెప్పంటే దానికి ఆనాడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించినటువంటి రాజ్యాంగం అని చెప్పి చెప్పక తప్పదంటున్నాను. అటువంటి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని మన దుండగులు తొలగింప చేయడం అనేది దాన్ని తీవ్ర నేరంగా పరిగణించాలని చెప్పంటారు. వీళ్ళ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని తొలగించడం అని చెప్పంటే ఇది భారత జాతిని అగౌరవపరచడం అని చెప్పంటారు. ఇది భారత జాతిని అగౌరవపరచడం అని చెప్పంటున్నాను. ఇది కేవలం ఒక కులానికి ఒక మతానికి చెందినటువంటి అంశం కాదు. ఇది యావత్ భారత జాతికి చెందినటువంటి అంశం. నాకు తెలిసి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఒక విగ్రహం ఇక్కడ దశాబ్దాల కాలంకి వెళ్ళి ఏర్పాటు చేయబడి ఉన్నది. ప్రతి 14th మనం ఏప్రిల్ ఏదైతుందో జయంతి ఉత్సవాలు కూడా ఇక్కడ మనం నిర్వహణ చేసుకుంటామని చెప్పండి. మరి అటువంటి ఒక బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం కేవలం ఇవాళ ఈ స్థలాన్ని కాజేయాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఒక దుర్బుద్ధితో, అంటే నిజంగా కూడా దోషులు వారు ఎంత నేరపూరితమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారో ఆలోచించాలని చెప్పంటుంది. ఇలా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని తొలగింపజేసేటువంటి ఒక ప్రయత్నం చేసిందని చెప్పంటే అసలు మొత్తం ఇవాళ భారత శిక్షా స్ఫూర్తి లోపల ఏదైతుందో ఇంతకంటే పెద్ద నేరం ఉండదని చెప్పంటుంది. భారత నేర శిక్షా స్మృతిలో ఏదైతున్నదో ఇంతకంటే పెద్ద నేరం ఉండదు అని చెప్పంటుంది. నాకు ఉదయం తెలియగానే ఏదైతుందో నేను నిజంగానే ఆశ్చర్యపడి నాకు అంటే ఈ కళాశివాడతో నాకు ఉన్నట్టు అనుబంధం తెలియదు, మీకు అందరికి తెలియదు కాదు. నా ప్రజా జీవితం 4 దశాబ్దాలు గడుస్తున్నది. 4 దశాబ్దాలకి వెళ్ళి ఏదైతుందో ఇలా రాజకీయాలకు సంబంధం లేకుండా రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంతంతో నాకు అనుబంధం ముడివేసుకుని ఉందని చెప్పి అంటాను. వాళ్ళందరం కూడా ఏదైతున్నదో ఈ విగ్రహం అనేది ఇది భారత జాతి గౌరవాన్ని ఇనుమడింపజేసేటువంటి ఒక అంశం కాబట్టి వాళ్ళు ఇప్పుడే నేను స్థానిక పోలీసు అధికారులతో మాట్లాడడం జరిగింది. దీని బాధ్యులైనటువంటి ఒక దోషులు వారి వెనుక ఎవరు ఉన్నది కూడా ప్రధానమని చెప్పి అంటున్నారు. ఏమైపోయిందంటే ఈ నేరస్తులు వాళ్ళు తెరపైకి రాకుండా ఇవాళ కేవలం ఏదైతుందో అంశానికి సంబంధం లేని వారిని లోపరుచుకొని వాళ్ళతోని ఈ నేరం చేయించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఆ కుట్రను ఛేదించాలి. వీళ్ళ కళ్ళ ముందు కనబడుతున్నటువంటి నేరస్తుడికి పరిమితం కాకుండా ఆ నేరస్తుని ప్రోత్సహించినటువంటి కారకులు ఎవరు, ఆ నేరస్తుని ప్రోత్సహించి ప్రోద్బలం చేసి ఈ అంబేద్కర్ గారి విగ్రహం తొలగింపజేసేటువంటి ప్రయత్నం చేసిన వారిని తెరపైకి తీసుకురావాలి. వారందరిపై కూడా ఏదైతుందో మరి చట్టపరమైన చర్యలు చేపట్టబడ్డప్పుడు ఏదైతుందో ఈ భారత జాతి గౌరవాన్ని నిలబెట్టుకున్న వాళ్ళు అవుతామని చెప్పండి. సరే, నేను మొదటికెళ్ళి కూడా మీతో ఉన్నటువంటి వాడిని, అది కాకుండా నాకు ఉన్నటువంటి ఒక అనుభవం, చట్టపరంగా ఉన్నటువంటి అవగాహన, ఇలా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంతో ఏదైతుందో మనం ముందు పోతున్నటువంటి వాళ్ళు మనందరం చెప్పంటున్నాం. వారి యొక్క ఆలోచన విధానంతో వల్ల ఈ దేశ ఐక్యత, దేశ సమగ్రతతో పాటుగా వీళ్ళ దేశంలో అమలు చేయబడుతున్నటువంటి యొక్క ఏ సంక్షేమ కార్యక్రమం కానీ ఏ అభివృద్ధి కార్యక్రమం కానీ అన్నింటికి మూలం ఏదైతుందో మరి ఆ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడ్డదంటే కూడా ఏదైతుందో వాళ్ళు ఆర్టికల్ 3(4)లో అంశాన్ని పొందుపరచడంతోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడ్డని చెప్పండి. ఇది కేవలం ఒక నిమ్న వర్గాలకే సంబంధించింది అనేది కాకుండా
నిమ్న వర్గాలతో పాటుగా బలహీన వర్గాలు, ఉన్నత వర్గాలు అందరికీ కూడా సంబంధించిన అంశం అని చెప్పండి. మహిళల ఆడబిడ్డలు అని చెప్పంటుండే, అల్పసంఖ్యాక వర్గాలని చెప్పంటుండే. కాబట్టి మరొకసారి స్థానిక పోలీస్ అధికారులకి రిపీటెడ్ విజ్ఞప్తి చేస్తున్నాను. దీనికి సంబంధించిన దోషులు తెర ముందు కనబడే వాళ్ళే కాకుండా ఆ తెర వెనుకున్న దోషులను మరి విచారణ చేసి వాళ్లకు శిక్ష పడాలని చెప్పండి. ఇప్పుడు తెర ముందు కనబడి దీని విఘ్నం తొలగింపు కారకులు ఏదైతుందో కేవలం నిమిత్తం మాత్రం, వాళ్ళ నిమిత్తం మాత్రం, వాళ్ళ వెనుకే ప్రోత్సహించినటువంటి వాళ్ళు ప్రధానమని చెప్పండి. వాళ్ళని తెర ముందు పట్టుకొచ్చి ఇది మీరు వెంటనే చర్య చేపట్టాలి, మరి లేకుంటే ఇది తీవ్ర ఉద్యమం దాల్చేటువంటి ఒక పరిస్థితి కూడా ఉత్పన్నం అవుతుందని చెప్పండి. తక్షణం ఏదైతుందో ఈ తెర వెనుకున్నటువంటి కుట్రదారులను ఛేదించి వాళ్ళపై చర్యలు తీసుకున్నటువంటి యొక్క ప్రక్రియ త్వరలోనే మరి అమలు చేయాలని చెప్పి కోరుతున్నా. అప్పుడు మాత్రం ఏదైతుందో యావత్ భారత జాతి జగిత్యాల ప్రాంతం అంతా కూడా ఏదైతుందో కొంత తృప్తి, అదర్వైజ్ ఏదైతుందో ఇది ఆగేది కాదని చెప్పని కూడా నేను హెచ్చరిస్తున్నాను.